చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దావోస్ పర్యటన, జగన్ రెడ్డి పాలనలో ఏ స్థాయికి రాష్ట్రం దిగజారిపోయిందో, అప్పు పుట్టని వైనం గురించి వివరిస్తూ సూపర్ 6 హామీలపై ఇప్పుడు 2-3 అమలు చేశాం, మిగతావి కూడా తల తాకట్టు పెట్టైనా అమలు చేస్తాం అని ఆయన ప్రజలకు వివరించే ఉద్దేశంతో, ప్రజలకు అన్నీ తెలియాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. దాన్ని సాక్షి వక్రాక్షి తప్పుపడుతూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళతో డిబేట్లు పెట్టించి, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ పెట్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో హర్షకుమార్ గారిని, కాంగ్రెస్ నేత హర్షకుమార్ గారిని ఒక ప్రశ్న వేసిన సందర్భంలో ఆయన చంద్రబాబుపై హామీలు ఎగ్గొడతానన్నందుకు 420 కేసు పెట్టాలని అనడం ఒక వీడియోలో చూసాం. ఆయన మరి బాబు గారి సమావేశం చూసి అన్నారో చూడకన్నారో అర్థం కాలేదు, కానీ కొమ్మినేని శ్రీనివాసరావు మాత్రం ఆ రకంగా దుష్ప్రచారం చేయడం చాలా తప్పని భావిస్తూ దానిపై విశ్లేషణ చేయడానికి మన ముందు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి ప్రజలకు వివరిద్దామన్న ఉద్దేశంతో ఒక సమావేశం పెట్టి వివరించారు. ఒక ముఖ్యమంత్రిగా సహజంగా మేడం, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ కుటుంబాన్ని కూర్చోబెట్టి ఉన్న ఇంటి పరిస్థితి మనం వివరించుకుంటాం సహజంగా. అప్పులేని ఉన్నాయి, ఏంటి ఎట్లా చేస్తే బాగుంటుందని. అదే ఉద్దేశంతో బాబు గారు కూడా ప్రజలకు వివరించారు. జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలేంటి, చేసిన అప్పులేంటి, సుమారుగా 10 లక్షల కోట్ల అప్పు అని చెప్పి ఆయనే చెప్పారు నిన్న. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాక్షి ఇష్టం వచ్చినట్టు రాస్తుంది రాతలు. వాళ్ళ మీడియా దుష్ప్రచారం చేస్తుంది. దానిపైన మీ విశ్లేషణ మా ప్రజల కోసం. ఇందాక మీరు హర్షకుమార్ గారు 420 కేసు పెట్టాలి, ఆయన హామీలు ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు అన్నారు చూడండి. మరి అదే హర్షకుమార్ గారు మరి మద్యపాన నిషేధం చేస్తేనే 24 ఎన్నికల్లో మీ ముందుకు వస్తానని జగన్మోహన్ రెడ్డి అన్న మాట గుర్తులేదు ఆయనకి. మరి ఆయన మీద ఏ కేసులు పెట్టిస్తాడు ఆయన? అప్పుడు ఓన్లీ 420 సరిపోతుందా? అది ఆయన చెప్పాలి. ఎందుకంటే మీకు న్యాయం అనేది సమన్యాయంగా ఉండాలి. అప్పుడు ఆయన చేసినప్పుడు మీకు నచ్చింది. ఆయన ఎంత హామీలు అమలు చేశాడు? నిజంగా ఆయన సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇచ్చాడు? ఇప్పుడు మొత్తం 11 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్లు నేను ప్రజా సంక్షేమానికి వినియోగించాను అంటున్నాడు. అంటే 4వ వంతు కంటే కూడా తక్కువ అది చెప్పాలంటే. సో 4వ వంతు కంటే తక్కువ ఒక ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఒక ప్రజల సంక్షేమాల కోసం ఖర్చు పెడితే, అందులో ఆయన ఇచ్చిన ఫిగర్స్ మీరు చూసారంటే, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ 42 లక్షలు అంటాడు కొన్నింటికి 82 లక్షలు అంటాడు. అట్లా ఇష్టానికి వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 82 లక్షల మందికి ఇచ్చుంటే, లేదు ఆ 42 లక్షల మందికి ఇచ్చుంటే, ఇందులో రిపీట్ అయినవన్నీ అంటే ఒకే పథకం ఎంతమందికి వర్తించింది, లేదు వివిధ పథకాలు ఎంతమందికి వర్తించాయి, మీరు ఓవరాల్గా ఎంతమందికి అసలు పథకాలు అందజేశారు, ఆ అందజేసిన పథకాల్లో ఎవరికి ఎన్ని వెళ్ళాయి, మొత్తం 2 లక్షల కోట్లలో మీరు కనీసం ఒక 80 లక్షల మందికి ఇచ్చారు అనుకుంటే టోటల్గా మొత్తం మీరు ఇచ్చిన అన్ని పథకాలు. సో మీరు 2 లక్షల కోట్లు వినియోగించారా, అందులో మీరు ఎంత జేబులో వేసుకున్నారు? ఇది కూడా హర్షకుమార్ అడగాలి. ఎందుకు చెప్తున్నామంటేనండి, మనం ఒక మాట మాట్లాడే ముందు అందులో హర్షకుమారు నిన్న ఇవాళ రాజకీయాల్లోకి రాలేదుగా, ఆయన కూడా సీనియర్ మోస్టేగా. కాబట్టి వాస్తవాలు ప్రజలకు వెల్లడించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, ఏ రాజకీయ నాయకుడైనా సరే. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాకు 40% ఓటు శాతం వచ్చింది అంటే, నీకు రాలేదు, నువ్వు చూసుకో, లెక్కలు చూసుకో. ఇప్పుడు నువ్వు ఇంతమందికే పథకాలు ఇస్తే అంతమందే నీకు ఒకవేళ ఓటు వేసి ఉంటే, ఇంత పంచిపెట్టాను నాకు ఓట్లు వేయలేదు, 2 బట్టలు నొక్కమంటే నొక్కలేదన్నావు నువ్వు. సరే, ఇది పక్కకు పెడితేనండి, మొన్న చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ మీద వాళ్ళు ఇచ్చిన ఆరోగ్య నివేదిక ఎలా ఉంది రాష్ట్రాల వారీగా, అంటే ఎంత ఖర్చు పెట్టారు వీళ్ళు, ఎంత అప్పుల్లో రాష్ట్రాలు ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, 2022-23లో నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికని ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు? 1. 2, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రం దాన్ని విడుదల చేసింది కాబట్టి తన బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి చెడు వివరించడానికంటే, మనకి ఈ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 24 వరకు ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది. ముఖ్యంగా 22-23లో ఆ నీతి ఆయోగ్ ఇచ్చిన పట్టిక ఎలా ఉంది, దాంట్లో మనకి ఎన్ని లక్షల కోట్లు ఈయన అప్పు చేశాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి, దేనికి చేశాడు, సంక్షేమ పథకాలకు ఏమి ఇచ్చాడు, ఇవాళ రాష్ట్రం 17వ స్థానానికి ఎందుకు దిగజారిపోయింది, వృద్ధి రేటు ఎందుకు పడిపోయింది,
ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. చెప్తూ ఏమన్నాడంటే, ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక భారంతో ఉంది, కానీ నేను ఇచ్చిన మాట మీద ఉంటాను, 6 పథకాలు అమలు చేస్తానని చెప్తే ఇదే సాక్షి 6 పథకాలు అమలు చేయరట అంటూ కోడైకూస్తోంది. అసలు నీకు ఎవరు చెప్పాడు? నువ్వు చూపించు ముందు. నువ్వు ఆ రోజు ఢిల్లీ వెళ్ళి 31 మంది 36 మంది అంటూ నువ్వు పేర్లు లిస్ట్ ఇమ్మంటే ఇంతవరకు ఇవ్వాల. వరదల సహాయానికి వెళ్ళి 60 మంది చచ్చిపోయారు, 62 మంది చచ్చిపోయారు అన్నాడు. అది లిస్ట్ ఇంతవరకు ఇవ్వాల. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చెయ్యను ఈ సూపర్ 6 అని ఎక్కడ చెప్పారో సాక్షి వాళ్ళని చూపించమనండి. సాక్షి అంటే ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ పరిస్థితి అదే కాబట్టి దుష్ప్రచారం చేస్తుంటారు మేడం. హర్ష్ కుమార్ గారు కానివ్వండి, సీనియర్ పార్లమెంటరీ ఆయన, ఈ వైఎస్ షర్మిల, ఆమె కూడా అలాగే మాట్లాడింది నిన్న, చంద్రబాబు గారు అలా అన్నారు అని చెప్పి. కనీసం వీడియో వినైనా స్పందించాల్సింది పోయి వీడియో వినకుండా ప్రశ్నలకు స్పందించడం అంటే అర్థం కాని పరిస్థితి. వాళ్ళు పూర్తిగా వీడియో చూడరండి. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుందంటే, మీకు ఇప్పుడు సూపర్ 6 ఇవ్వడం చాలా కష్టం అని ఒక పదం ఆయన వాడు ఉండొచ్చు. అది ఎట్లా వస్తుంది? కంటిన్యూషన్ వినాలిగా. సూపర్ 6 మనం ఇప్పుడు ఇవ్వడం చాలా కష్టం, ఇన్ని అప్పుల భారాలు ఉన్నాయి, అయినప్పటికీ నేను తల తాకట్టు పెట్టిస్తాను అని ఉంటాడు ఆయన. ఆయన కష్టం కూడా అనలేదండి, పోనీ వాళ్ళ భాషలో నా హామీ అది, నా తల తాకట్టు పెట్టేనా అమలు చేస్తాను. కరెక్ట్. అంటే ఈయన అలా మాట్లాడరు. నేను అనేది వాళ్ళు వక్రీకరించడం చెప్తున్నా. కానీ ఇప్పుడు హామీలు అమలు చేయటం అనేది కష్టమైనప్పటికీ, లేతే అది చాలా, నేను ఇచ్చిన హామీ అది 6 పథకాలు అనేది సూపర్ 6 అనేది నేను ఇచ్చిన హామీ, వాటిని నేను తల తాకట్టు పెట్టైనా నేను ఇస్తాను అని చెప్తున్నారు ఆయన. 1. 2, ఆల్రెడీ 2 పథకాలు ఇచ్చేశారు. ఆయన చెప్పిన వాటిలో 2 పథకాలు అమలైపోయాయి. చెప్పిన హామీలు అమలు చేయడంతో పాటు చెప్పనివి కూడా అమలు చేశారని ఆయన. మన పోలవరం నిర్వాసితులకి 6 లక్షల చిల్లర ప్యాకేజీ కానీ, ఇప్పుడు పోలవరం అన్నా క్యాంటీన్ కానీ ఎవరు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవ్వాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన, అంటే ఆ బిల్స్ పెండింగ్లో పెడితే వాళ్ళు అప్పులు తీర్చకుండా జేబులో వేసుకుంటే మొన్న 6,700 కోట్లు ఎవరు రిలీజ్ చేశారండి? బాగుగారు. మరి ఇవి మాట్లాడండి మీరు. మొత్తం ఇంతవరకు ఎంతెంత అప్పులు తీరుస్తున్నారు ఆయన ఒక్కొక్క ఇదిలో. ఈవెన్ విద్యాశాఖలో లోకేష్ గారు ఎంత తీరుస్తున్నారు? ఎవరు మన రోడ్ల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత విడుదల చేశారు? ఎవరికి వాళ్ళు వాళ్ళ హయాంలో వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసిన, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను వీళ్ళు సరిదిద్దుతూ ఇన్ని రకాలుగా ఇస్తూ ఉంటే అవి మాట్లాడకుండా ఒక మాట పట్టుకుని ఆ మాటను వక్రీకరించడం అనేది సాక్షికే చెల్లుతుంది, మళ్ళీ హర్షకుమార్కే చెల్లింది. ఇంకొకటండి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఉచిత బస్సు ఎప్పటి నుంచో ఇస్తామన్నారు, ఉగాది నుంచి ప్రారంభిస్తాం. అది కాకుండా తల్లికి వందనం ఎప్పుడు ఇస్తున్నారు? మన అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి మే 30, 2019లో అధికారంలోకి వచ్చి ఎప్పుడు ఇచ్చాడు? జనవరి 20, 2020 నుంచి పథకాల అమలు మొదలుపెట్టాడు. మరి వీళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయడం అనేది ఫస్ట్ ఎంత వేశాడండి? 2,250 కదా. అది తర్వాత పెంచుకుంటూ కొట్టాడు కదా. మరి అవి మాట్లాడరే మీరు? ఈయన వచ్చి 4,000 ప్లస్ పాత 3,000 అన్నీ ఇచ్చేసారు ఆయన. 1వ తారీఖు పడిపోతున్నాయి జీతాలు, 1వ తారీఖు వస్తున్నాయి. మీరు ఇంత అపభ్రంశం చేసి, ఎక్కడ డబ్బులు లేకుండా చేసి, అసలు ఖజానాలో నిల్లు చేసి, మీరు రాగి చిల్లి కాయిన్ కూడా లేకుండా చేసిన మీరు మాట్లాడటం ఏంటని మనం వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం. ముఖ్యంగా కొమ్మినేని లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదండి. అది ఏకపక్షంగా మాట్లాడతారు వాళ్ళు ఏకపక్షంగా అమ్ముడిపోయారు అంతే. దాని గురించి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లే. కానీ మీరు అన్నట్టుగా సీనియర్ నాయకుడైన హర్షకుమార్ గారు పూర్తిగా వినకుండా మాట్లాడాడా ఆయన, లేకపోతే ఎవరైనా చెప్తే విని మాట్లాడాడా? ఆయన క్లారిటీ ఇవ్వాలి దాని మీద. ఆయన పర్సనల్ చేసుకోవాలి మేడం. అది ఎవరికి వాడు ఆత్మవిమర్శ చేసుకుని, ప్లస్ ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, మరోసారి చెప్తున్నామండి, మీరు ఏ వ్యక్తి గురించి అయినా విమర్శ చేసే ముందు ఆ సందర్భం ఏంటి, ఎప్పుడు చెప్పారు, ఏం చెప్పారు పూర్తిగా విన్నాక కానీ మాట్లాడొద్దని మనం చెప్తున్నాం. ఇంకొకటి, ప్రజలు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం కూటమి అనేది 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తుంది. కానీ 5 ఏళ్ళు టైం ఉందండి. 5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకా 7 నెలలు అయింది, మొదలుపెట్టారు ఇవ్వడం. ఎందుకు ఇవ్వరు? ఇవ్వకపోతే మీరు 5 సంవత్సరాల తర్వాత మాట్లాడండి. రేపు మార్చి బడ్జెట్ ఉంది మేడం, బడ్జెట్లో ప్రవేశపెట్టి అమలు చేస్తారు. బంధు కూడా ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చిన హామీలు, పథకాలన్నీ సూపర్ 9 ఏదో ఉంది కదండి, అది నవరత్నాలు ఏదో, దాంట్లో సగం ఎగ్గొట్టాడు.
అసలు మద్యపాన నిషేధం చేశాడా? చేయలేదు. ఇంకా రేట్లు పెంచి జే బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని ఆయన ఎలా చెడగొట్టాడో అవి మాట్లాడమనండి. తను ఇచ్చిన తల్లికి వందనం ఇచ్చినట్టున్నాడు అప్పట్లో స్కీమ్లు, వాటిలో కూడా అన్ని అక్రమాలు అది అండి. కాదు సార్, తల్లికి వందనాలు 2000 వాళ్ళు ఏదో మెయింటెనెన్స్ అని తీసేసుకున్నారు, తీసుకున్నారు. 13,000 ఇచ్చారు. అది ఎంతమందికి వెళ్ళిందో తెలియదు అవి కూడా చాలా మందికి ఎగ్గొట్టాడు. అదంతా పెద్ద స్కామ్. అనర్హులకి ఇచ్చాడండి ఆయన్ని. అవునవును. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తుంది. నిజమైన అర్హులు ఎవరో అదే కొంచెం టైం ఎవరికి ఇవ్వాలి? పడతాయండి. మీరు అవకాశం ఇచ్చారు, ఇచ్చాక టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం అయినా చేయగల? ఖజానా ఏమైనా నిండుగా ఉందా అక్కడ? ఆయన హామీ ఇచ్చిన 1000 రూపాయలు పెంచాడు. సిలిండర్లు ఇచ్చాడు దీపం పథకం కింద. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. పోలవరం రైతులకు హామీ ఇవ్వకుండా కూడా కంప్లీట్ చేశాడు. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారండి. నమస్తే మేడం. మా ప్రేక్షకులకు అనేక విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.